నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెంకంపేట అంబా భవాని ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. సాయినగర్లోని శ్రీ నవదుర్గాదేవి మండప ఆధ్వర్యంలో భరతనాట్య కళా ప్రదర్శన. సుభాష్ నగర్ జగదాంబ సేవా సమితి ఆధ్వర్యంలో మహాచండీ యాగం అన్నదాన కార్యక్రమం. బీజేపీ పట్న శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, నృత్యాలతో అలరించిన చిన్నారులు. మార్కెట్ ఏరియా శ్రీ తులజా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజన్న క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట అంబా భవాని విగ్రహ మండపం వద్ద అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అమ్మవారి కొడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గత 52 సంవత్సరాల నుండి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు వంగరి దేవదాస్ తెలిపారు. సోలాపూర్ నుండి తీసుకువచ్చిన అమ్మవారిని ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తుందనే నమ్మకం భక్తులకు ఉందని, సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేసి అమ్మవారి కొడిబియ్యం సమర్పిస్తారని తెలిపారు. ఇది సోలాపూర్ నుంచి తెచ్చింది మొదలు ఈ రోజు వరకు ఈ సంవత్సరం 52వ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు అతివైభవంగా జరుపుకుంటున్నాం. భక్తులు కూడా వేల సంఖ్యలో భక్తులు కూడా వారి వారి కానుకలు సమర్పించుకొని పోతున్నారు. రెండవది, భక్తులకు ఎలాంటి సౌకర్యము అనాసౌకర్యం కలగకుండా కూడా జాగ్రత్తగా చూస్తున్నాం. వారికి కూడా అన్ని విధాల మరి వాళ్ళని సత్కరిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వారికి స్వాగతం ఇస్తూ, మరి మా ఇతోతిగా మా సాములు కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, మరి అమ్మవారి టెంపుల్ అధ్యక్షులు కానివ్వండి, మరి అన్ని కలిసి ఈ విధంగా అందరినీ సత్కరిస్తూ పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇంతకుముందు మరి అన్నదానం ప్రతిరోజు చేసేవాళ్ళం. మరి మా గుడి కారణంగా అన్నదానాన్ని 2 రోజులకే కుదించడం జరిగింది. ఒకటి రేపు అమ్మవారు సోమవారం అమ్మరాజు ఆమె పుట్టిన దినం కనుక ఆమెకు రేపు కుంకుమ పూజలు కూడా సోమవారం 29వ తారీఖు నాడు 9 గంటలకు రేపు ప్రారంభిస్తాం. తదుపరి 1 గంటకు మరి అన్నప్రసాదం కూడా కలదు. ఈ అన్నప్రసాదంలో వేల సంఖ్యలో పాల్గొంటారు. మరి భక్తులు కూడా కానుకల రూపంగా కానివ్వండి, వస్తు రూపకంగా కానివ్వండి ఇస్తే మాకు సహకరిస్తుంది కనుక వారికి కూడా మేము మా కమిటీ తరఫున, మా దేవి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పోతే ప్రతి వాళ్ళు ఇక్కడ పిల్లలందరూ చిన్నపిల్లల కానుంచేది, పెద్ద పిల్లల కానుంచేది బాల వేసుకున్న వారందరూ పూర్తి సహకారాలు అందిస్తూ వాళ్ళు అమ్మవారిని ముందుకు తీసుకుపోయేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎప్పటికీ ఇలానే ఉండాలని మా కోరిక. ఇంకా భక్తులు కూడా సిరిసిల్ల ఊళ్ళు కొన్ని సంవత్సరాల వరకు ప్రతి గల్లీలో కూడా అయ్యే పొజిషన్లో ఉంది కనుక ఇది ఇక్కడ ఈ జాతర ఎప్పటికీ ఉంటుందని నాకు నమ్మకం, విశ్వాసం.
సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్ లో శ్రీ నవదుర్గాదేవి మండప్ వారి ఆధ్వర్యంలో చిన్నారులచే భరతనాట్య కార్యక్రమం నిర్వహించారు. దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్య నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు వినూత్నంగా భక్తులను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ జగదాంబ సేవా సమితి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షులు ఎల్ఏ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ రోజు చండీ యాగం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జగదాంబ సేవా సమితి ఆధ్వర్యంలో గత 42 సంవత్సరాల నుండి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అమ్మవారి కొడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని, అలాగే మహాచండీ యాగం నిర్వహించినట్లు తెలిపారు. దాతల సహకారంతో ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత సుందరంగా నిర్మిస్తామని తెలిపారు. అలాగే చెప్తారు. సుభాష్ నిర్మాణ సంఘం జగదంబ సేవత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 6వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఇటు కార్యక్రమంకు దాతలందరూ అన్ని విధాలా మాకు సాయం చేస్తూ ఈరోజు 6వ రోజు చేరింది. ఈరోజు చండీయాగం జరుగుతుంది. మా సుభాష్ నిర్మాణ సంఘం జగదంబ సేవత ఆధ్వర్యంలో ఇటు యజ్ఞంలో దాదాపు 4 దంపతులు పాల్గొన్నారు. ఇది గత 41 సంవత్సరాల నుండి మేము ఇటు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా దాదాపు 6 సంవత్సరాల సంది ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటూ భక్తులకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పిస్తూ దాదాపు గుడి నిర్మాణం జరిగింది. రానున్న కాలంలో ఆ గుడిని ఇంకా నిర్మాణం చేయాలనే ఉద్దేశం మాకు ఉన్నది కాబట్టి ఇంకా ముందు భక్తుల సహకారంతో గుడిని ఇంకా అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో బతుకమ్మ సంబరాలను బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమ్మాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ మేకల శిల్పారెడ్డి, బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతికి సంప్రదాయానికి అర్థం పట్టే వేడుకే బతుకమ్మ పండుగని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ మేకల శిల్పారెడ్డి పేర్కొన్నారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు
పడటం సంతోషంగా ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అరకుల సుధా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుగుణారెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోదాసు మాధవి, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడేపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నాల తిరుపతి రెడ్డి, జిల్లా సెక్రటరీ కర్నే హరీష, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పండుగ మాధవి, సిరిసిల్ల పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు వైశాలి, ఎల్లారెడ్డిపేట మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు దాసరి పూర్ణిమ, బీజేపీ సీనియర్ నాయకురాలు పోకల భవానీ, జయశ్రీ, కౌసల్య, పూజిత మహిళలు పాల్గొన్నారు. రెండు చేతులు ఎత్తుదామా? జై శ్రీరామ్ అందరూ అన్నరా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలకి, అలాగే జిల్లా అధ్యక్షులు గోపి అన్న గారికి, అన్నపూర్ణ గారికి, ఈ టౌన్ అధ్యక్షులు శ్రీకాంత్ గారి నేతృత్వంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలకి ఇంత పెద్ద ఎత్తున అన్నలు, అక్కలు, చెల్లెలు, అమ్మలు అందరూ బతుకమ్మ ఆడడానికి ఇంత సంతోషంగా వచ్చిన మీ అందరికీ బతుకమ్మ, నవరాత్రి మరియు దసరా శుభాకాంక్షలు. ఇక్కడ లేట్ అయినప్పటికీ చాలా హ్యాపీగా అనిపించింది. మిమ్మల్ని చూసి నేను డాన్స్ చేసినాను, కాలేజ్ డేస్లో చేసినాక తర్వాత మళ్ళీ ఇప్పుడే చేసినాను. ఇక మాకున్న ప్రోటోకాల్ వైజ్ మేము చేయలేదు, కానీ ఇక్కడ పిల్లలు నాతోనే వచ్చి ఆడుతుంటే నేను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయినాను. బట్ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక మన బతుకమ్మ పండుగ. ఇంకా కూడా మన బతుకమ్మ పండుగని పడగొట్టకుండా ఆడుకుంటూ దాన్ని నిలబెడుతూ మన సంస్కృతి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న మీరు అందరికీ జోహార్లు. ఈరోజు ఇక్కడ కూడా లాస్ట్ బతుకమ్మ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నేను సిరిసిల్లకు వచ్చినాను, కానీ సిరిసిల్లలో ఇంత ఏమంటారు జోష్ ఉన్నదే అని నాకు ఇప్పుడే తెలిసింది. సో మళ్ళీ వస్తాను, మీకు తెలుస్తుండండి, నేను వస్తుంటాను. మన పండుగలను కాపాడే బాధ్యత మనది. మనమే మన పండుగలను రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. కాబట్టి బతుకమ్మ పండుగ ఎంత గ్రాండ్గా చేస్తున్నారో రానున్న రోజుల్లో కూడా వచ్చే పండుగలన్నీ కూడా ఇలాగే హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని మీకు అందరికీ మరి ఒక్కసారి నరేంద్ర మోదీ గారికి కూడా నవరాత్రి సందర్భంగా మనకు జీఎస్టీ తగ్గించి, ముఖ్యంగా మహిళలకు తగ్గించి గొప్ప వరం ఇచ్చారు, గొప్ప బహుమతి ఇచ్చారు. వారందరికీ కూడా ఈ బతుకమ్మని డెడికేట్ చేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ కార్యక్రమ నిర్వాహకులు పట్టణ శాఖ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి గారికి, అదేవిధంగా వారితో వచ్చిన మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి శాంతినగర్ ప్రజలందరికీ మేమెంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే శాంతినగర్లో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే కళ సిరిసిల్ల పట్టణంలో శాంతినగర్లో ఉంది. మరి దుమాల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మీరందరూ గోకులాష్టమికైనా బతుకమ్మకైనా వివిధ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రతి కార్యక్రమానికి మీరందరూ సహకరించి పెద్ద ఎత్తున మన విధానాలను మనం ఆకట్టుకుంటూ ప్రజలందరినీ మన వైపు తిప్పుకునే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అవుతారు. కనుక మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు సిరిసిల్లలోని గాంధీనగర్ మార్కెట్ ఏరియాలోని శ్రీ తుల్జా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి వద్ద స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కొడుబియ్యాన్ని సమర్పించారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు మహాచండి మాతాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు అనంతరం నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా అన్నప్రసాద దాతలు స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీ తుల్జా భవానీ సేవా సమితి గౌరవ అధ్యక్షులు గుండ్లపల్లి పూర్ణచందర్, అధ్యక్షులు వలస చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సాప పురుషోత్తం, సెస్ మాజీ డైరెక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్, సభ్యులు అన్నల్ దాస్ సాయిలు, వలస లక్ష్మీనారాయణ, శ్రీరాముల రవీందర్, వాసాల లక్ష్మీనారాయణ, చిలగాని రామనారాయణ, కోడూరి శంకర్, మిరియాల నారాయణ, సాప సతీష్, సాప జనార్దన్, గడ్డం సుధాకర్, గజ్జెల్లి సత్యనారాయణ, గుర్రాల నరసింహులు, శ్రీపతి సురేష్, సింగం శరత్, ఎనగందుల వినయ్ కుమార్, ఆడేపు ప్రసాద్, గంధం కనకరాజు, వంగరి శ్రావణ్, కావల్లల్ అభిలాష, చిలగాని సాయి తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు అమ్మవారు కాత్యాయని అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. హరిహర క్షేత్రమైన రాజన్న ఆలయంలో దేవి నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. ఉదయం సాయంత్రం ప్రత్యేక అలంకరణలతో అమ్మవారిని కొలుస్తున్నట్లు వెల్లడించారు. నవరాత్రుల్లో భాగంగా మహాచండీయాగం నిర్వహించినట్లు తెలిపారు. అభిషేకాలు నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। लोककल्याणार्थं श्रीदेवी नवरात्रोत्सవంలో భాగంగా హరిహర క్షేత్రము వేములవాడలో ఈరోజు 6వ రోజు అమ్మవారు కాత్యాయని అలంకారంలో కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మొట్టమొదటిగా సుప్రభాత సేవ మంగళవాద్యములతో ఈరోజు స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు ఆరంభమైనాయి. లక్ష్మీ గణపతికి అథర్వశీర్ష ద్వారా అభిషేకము, రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి శ్రీ సూక్తము ద్వారా 9 మంది బ్రాహ్మణులచే అష్టోత్తర శత సంఖ్యాక శ్రీ సూక్త అభిషేకము, పరివార దేవతలకు అర్చనాది కైంకర్యాలు, అలాగే గాయత్రీ జపము, గాయత్రీ హోమము, బాలా త్రిపురసుందరీ దేవి అమ్మవారికి ఉదయము అభ్యంగన స్నానము, చతుష్షష్ఠ్యుపచార పూజ, సాయంకాలము రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి చతుష్షష్ఠ్యుపచార పూజ, అలాగే వాహన సేవ, నిశీ పూజ, పవళింపు సేవతో ఈరోజు కార్యక్రమాలు జరిపించబడతాయి. 6వ రోజు షష్ఠం కాత్యాయని తథా సాంప్రదాయానుసారంగా మార్కండేయ పురాణంలో చెప్పబడిన విధముగా అమ్మవారి యొక్క అలంకరణలు వేములవాడ క్షేత్రంలో సనాతనంగా ఆచరించబడుతున్నది. ఈరోజు 6వ రోజు కాత్యాయని దేవి అలంకారము. ఆ జగదంబా శ్రీ రాజరాజేశ్వరీ దేవి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యము ప్రసాదించి విశ్వశాంతి చేయాలని ఆశిస్తూ ఇత్యాశీ జగదంబ మాతాకీ జయ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెంకంపేట అంబా భవాని ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. సాయినగర్లోని శ్రీ నవదుర్గాదేవి మండపాధ్వర్యంలో భరతనాట్య కళా ప్రదర్శన. సుభాష్ నగర్ జగదాంబ సేవా సమితి ఆధ్వర్యంలో మహాచండీయాగం అన్నదాన కార్యక్రమం. బీజేపీ పట్న శాఖ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ సంబరాలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, నృత్యాలతో అలరించిన చిన్నారులు. మార్కెట్ ఏరియా శ్రీ తుల్జా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమాలు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజన్న క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.